హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అడిగిన ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. తన ఏజ్ 31 ఇయర్స్ అంట. 50,000 శాలరీ వస్తుంది. మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. బట్ ఈ 50,000లో చాలా రోజుల నుంచి మన వీడియో చూసిన తర్వాత ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, కానీ డబ్బులు మేలట్లా. నా డబ్బులు ఎక్కడ వేస్ట్ అవుతున్నాయో తెలియట్లా. నేను ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నానా, లేకపోతే గ్రాసరీకి ఎక్కువ ఖర్చు పెడుతున్నానా, లేకపోతే రెంట్ ఎక్కువ ఖర్చు పెడుతున్నానా నాకు తెలియట్లేదు సార్. అసలు ఒక శాలరీ వస్తున్న పర్సన్ తన శాలరీలో దేనికి ఎంతెంత పర్సంటేజ్ వాడితే మనీ సేవింగ్స్ జరుగుతాయి. ఒక ఏజ్ వచ్చే వరకు మినిమం 50 lakhs నుంచి ఒక 1.5 crore దాకా ఎస్ఐపి క్యుములేట్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ ఏముంది అని చెప్పేసి తను అడిగాడు. సో ఈరోజు మన 50,000 శాలరీని మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 25 వస్తుందా, 50 వస్తుందా, 30 వస్తుందా, 1 lakh వస్తుందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లెక్కల ప్రకారం బడ్జెట్ ప్లాన్ చేయండి, ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఓకే బాస్, శాలరీ ఎంత వస్తుంది అనేది మిమ్మల్ని ధనవంతుల్ని చేయదు. ఆ శాలరీని మీరు ఎంత స్మార్ట్గా ఖర్చు పెడుతున్నారు, ఎంత స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే మనం ధనవంతులు అవుతాం. మీరు బాగా గమనిస్తే ఆఫీసులలో పెద్ద పెద్ద శాలరీ వచ్చేవాళ్ళు వడ్డీలకు డబ్బులు తీసుకుంటారు. ఈ వడ్డీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? ఆఫీస్ అసిస్టెంట్లు, ప్యూన్లు. వాళ్ళ శాలరీ చాలా తక్కువ, ఒక మేనేజర్ శాలరీ చాలా ఎక్కువ. బట్ ఆ మేనేజర్ స్థాయిలోనో సీనియర్ లీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆఫీస్ అసిస్టెంట్ దగ్గర, ఒక ప్యూన్ దగ్గర ఎందుకు అప్పు తీసుకుంటాడో తెలుసా? వాళ్ళు తక్కువ వచ్చినా పొదుపుగా సేవ్ చేసుకుంటారు. మనం ఎక్కువ వచ్చాయి కాబట్టి గాల్లో లెక్కలేసుకొని తిరుగుతాం. అందువల్లనే సో సేవింగ్ అనేది మన మైండ్ సెట్లోనే ఉంటుంది బాస్. శాలరీ ఎక్కువ వచ్చే దాంట్లో, తక్కువ వచ్చే దాంట్లో ఉండదు. నేను గత 6 సంవత్సరాల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. సేవింగ్స్ అనేది మన బుర్రలో ఉంటుంది. నీకు ఎంత తక్కువ వచ్చినా సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సేవ్ చేస్తావు. ఓకే, సరే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ 50,000 శాలరీని ఎలా ఖర్చు పెట్టాలి, దేన్ని ఖర్చు పెట్టాలో చూద్దాం. ఫస్ట్ ఎట్ ఎనీ కాస్ట్, ఎన్ని ఖర్చులైనా ఉండనివ్వండి, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నీ 50,000 శాలరీలో 20% సేవింగ్స్కి తీసేయాల్సిందే. ఆల్రెడీ నాకు అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, నేను వాళ్ళ గురించి చెప్పట్లే. లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తూ లేదా రీసెట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఫస్ట్ 20% సేవింగ్స్కి తీసిన తర్వాత మిగిలిన ఖర్చు పెడదాం. 20% అంటే ఎంత? 10,000. 40,000లో 10,000 సేవింగ్స్కి వెళ్ళిపోయాయి. ఎస్ఐపి చేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్. సేవింగ్స్ అంటే మళ్ళీ బ్యాంకులో ఎఫ్డీలు, ఆర్డీలు కాదు, ఎస్ఐపి. ఏజ్ తక్కువే ఉంది, ఒక 20-30 years దాకా ఎస్ఐపి చేసుకోవడం మంచిది. ఓకేనా? ఎస్ఐపి 20%. నెక్స్ట్ రెంట్. నీ శాలరీలో రెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ 15% దాటకూడదు. 15%. 15 అంటే 7,500 రెంటు. నెక్స్ట్ గ్రాసరీ ఉంటుంది కదా, ఇంటి ఖర్చులు. నీకు పప్పులు, ఉప్పులు, రైస్, ఎట్ ద సేమ్ టైం వారం తీసుకునే కూరగాయలు అన్నీ కలిపి 15%. 15% అంటే 7,500 దాటకూడదు. నెక్స్ట్ స్కూల్ ఫీజు 15% నుంచి 18% దాటకూడదు. ఓకే, మనం 18% తీసుకుందాం. అంటే 2 పిల్లలు ఉంటే నెల నీ స్కూల్ ఫీజు 9,000. ఓకే, ఒక బాబుకి 4,500, ఇంకొక బాబుకి 4,500. ఈ బడ్జెట్లో నీ స్కూల్ ఉంటే అక్కడికే షిఫ్ట్ అవ్వు. నీ బడ్జెట్లో ఏ స్కూల్ ఉందో దానికే చూడు. ఓకేనా? సో ఇలా తీసుకుంటే స్కూల్ ఫీజు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. 18% దాటకూడదు. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి కంపల్సరీ నువ్వు ప్లాన్ చేయాల్సింది ఇన్సూరెన్స్. నీ శాలరీలో ఇన్సూరెన్స్ 7% దాటకూడదు. ఇన్సూరెన్స్ ఎంత? 7% అంటే 3,500 ఇన్సూరెన్స్లోకి వెళ్ళిపోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. అది ఏ కంపెనీలో బాగా వస్తుందో చూసుకో, ఎక్కడ క్లెయిమ్ రేషియో ఉంది, ఏది ఆ పర్సంటేజ్లో వస్తుందో చూసుకొని నీ శాలరీలో దానికి వెళ్ళిపోవాలి. 7%. నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లులు, రీఛార్జ్లు, ఈ వైఫైలు, ఇవన్నీ కూడా 7%. అంటే ఎంత? 3,500లో మొత్తం క్లోజ్ అయిపోవాలి. మీ ఏ సబ్స్క్రిప్షన్ ఉన్నా నీకు ఇవన్నీ కూడా ఈ 7%లో అయిపోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి. ఓకేనా? ఎంటర్టైన్మెంట్కి కూడా 7%. నువ్వు సినిమాకి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏదైనా సరే
7% దాటకూడదు. ఎందుకంటే మన శాలరీకి ఇది ఎక్కువ. నువ్వు అప్పులు చేసి చేస్తాను, మళ్ళీ బాగా ఖర్చులు పెట్టేసుకుంటానంటే తర్వాత బాధపడేది నువ్వే. 7% ఎవ్రీ మంత్ ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ దాటకూడదు. అండ్ ట్రాన్స్పోర్ట్, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో, నీ పెట్రోలో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కూడా 7%, 3,500 దాటకూడదు. 3,500. ఒకవేళ నీ బడ్జెట్లో ఇంకెక్కడి నుంచైనా కొద్దిగా నువ్వు కరెంట్ బిల్లో తగ్గింది, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో తగ్గిందా, ఇది నీ ఎంటర్టైన్మెంట్కి వాడుకో. బట్ ఎంటర్టైన్మెంట్కి కొద్దిగా పెంచుకోవాలనుకుంటే పెంచుకో. లాస్ట్ వన్, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్గా నేను ఎక్కువగా గోల్డ్ను సజెస్ట్ చేస్తాను. గోల్డ్ ఈటీఎఫ్లు పెడతావా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పెడతావా, లేదా ఫిజికల్ గోల్డ్ ప్లాన్ చేస్తావా, 4% అంటే 2,000. ఇలా గనక ప్రాపర్గా ప్లాన్ చేస్తే 50,000 పర్ఫెక్ట్గా అయిపోద్ది. ఒక్కసారి ఇక్కడ షీట్ ఇస్తున్నా మొత్తం కలిపి, ఓకేనా? ఈ షీట్ చూడండి. ఇది మీకు ఎంత శాలరీ వస్తున్నా ఈ పర్సంటేజ్కి బ్రేక్ డౌన్ చేయండి. ఈ బ్రేక్ డౌన్ చేసి ఈ పర్సంటేజ్లోనే మీరు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మీ ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది, రెంట్ వెళ్తుంది, స్కూల్ ఫీజులు వెళ్ళిపోతున్నాయి, ఎట్ ద సేమ్ టైం మీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. ఎమర్జెన్సీ ఏమైనా అవసరం పడితే ఇమీడియట్గా గోల్డ్ రూపంలో మనం సేవ్ చేస్తున్న పక్కకు పెడుతున్న డబ్బు కూడా ఉంది. హెల్త్ ఇష్యూ ఏదైనా ఉందా, ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, రైట్? ఇలా చేస్తూ ఉంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు నెలకు 10,000 ఎస్ఐపి చేస్తున్నారు కదా, నార్మల్ ఎస్ఐపి చేసిన ఒక 50 lakhs దాకా మీకు క్యూములేట్ అవుతుంది. లేదు, నా 50,000 శాలరీ, ఎవ్రీ ఇయర్ ఒక 10% నా శాలరీ గ్రోత్ అవుద్ది, సూపర్. మీకు 50,000లో 10% అంటే ఎంత? దాదాపుగా 5,000. ఈ పెరిగిన దాంట్లో కూడా 10% అంటే 500 రూపాయలు నీ ఎస్ఐపి పెంచుకో. ఎవ్రీ ఇయర్ నీకు ఎంత శాలరీ పెరుగుతుందో ఆ పెరిగిన దాంట్లోనే అంటున్నా నేను, ఆ పెరిగిన దాంట్లో 10%, నీకు ఎంత 10% పెరిగిందా ఆ పెరిగిన అమౌంట్లో 10% ఎస్ఐపికిది. ఇలా స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే దాదాపుగా 1,56,00,000 క్యూములేట్ అవుద్ది 20 yearsకే. ఒకవేళ ఇతని ఏజ్కి ఈ స్టెప్ అప్ ఎస్ఐపి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున చూస్తే, ఒకవేళ 30 years దాకా సేమ్ ఇంతే 10,000తో స్టార్ట్ చేశాడు, పెరిగినప్పుడల్లా దాంట్లో ఎంత పర్సంటేజ్ పెరిగిందో అంత పర్సంటేజ్ స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇలా చేస్తే 30 yearsకి 1,13,00,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుద్ది. స్టెప్అప్లో తన ప్రాఫిట్ 5 కోట్ల చేంజ్ ఉంటుంది. మొత్తం కలిపి 6,38,00,000 ప్రాఫిట్ చూడగలుగుతాం 30 years ఎస్ఐపి, స్టెప్అప్ ఎస్ఐపి. అలా కాదు, నేను ఓన్లీ 10,000 మాత్రమే ఫిక్స్డ్గా 30 years ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా కింద మీద పడి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే వచ్చినా 3.5 కోట్లు ప్రాఫిట్ వస్తుంది బాస్. 50,000 జీతంతో లాంగ్ రన్లో నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు. సరే, ఆ 3 కోట్లకి నాకు ఆ రోజుకి ఏమొస్తుంది సార్, అప్పటికి రేట్లని పెరిగిపోతాయి కదా, సూపర్. నీకు ఆ రోజుకి రేట్లు పెరిగి నీ దగ్గర రిటైర్మెంట్కి ₹1 చేతిలో లేకపోతే మరి ఆ రోజు ఏం తింటావు సార్? ఆ రోజుకి ఇది ఈ మాత్రం నీ చేతిలో ఉన్నా దీన్ని ఎస్డబ్ల్యూపీలో పెట్టేసుకొని నెల నీ ఇంటి ఖర్చులు వెళ్ళబుచ్చుకోవచ్చు కదా సార్. 30 సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు? రెడ్డి ఎవడు, రాజు ఎవడో, అప్పటిదాకా మనం బతుకుంటామా లేదా? నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. దేవుడు ఎప్పుడు ఎందుకు ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు. కానీ ఉన్నదానికోసం మనం ప్లాన్ చేసుకుంటాం, తర్వాత ఆయన ఏం చేస్తాడో ఆయన చేతిలో పని. బట్ మనకు తెలిసినంత మనం ప్లాన్ చేసుకోవడం మన పని కదా. 50,000 జీతంతో ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టాలా, నువ్వు ఆ 20% సేవింగ్ని ప్రాపర్గా చేస్తే 20 yearsకి ఎంత వస్తుంది, 30 yearsకి ఎంత వస్తుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్, ఇలా శాలరీలో ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి వాళ్ళ దగ్గరికి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు యూట్యూబ్ చూసుకుంటుంది. నువ్వు కామెంట్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా యూట్యూబ్ వాడు నేను పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు. నువ్వు కామెంట్ చేయలేదు, లైక్ చేయలేదు, యూట్యూబ్ వాడికి ఈ వీడియోలో ఏ సంబంధం లేదులే, ఇందులో ఏదో టాపిక్ లేదులే అనుకుంటాడు. అందుకని ఇది ఎవరికి ప్రమోట్ చేయడు. యూట్యూబ్ మన వీడియోను ప్రమోట్ చేయాలంటే నువ్వు బాధ్యత తీసుకోవాలి. కామెంట్ చేయి, లైక్ చేయి, నచ్చితేనే, కంటెంట్ ఉంటేనే. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.